మానుకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గత 3 సంవత్సరాలుగా బిల్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దానికి సంబంధించినటువంటి బిల్లులను వెంటనే అమలు చేసే విధంగా చూస్తానని పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక సర్పంచులు గడువు ముగియనున్న సమయంలో తిరిగి సర్పంచులను ఇన్ఛార్జిగా నిర్వహించాలని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అవసరం కూడా మీ మీద ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధికారులకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి మీ అందరూ ఇతర చక్కర్లో పోయి ఎవరికో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని ఎవరిదన్నా ప్రెషర్లల్లా మీరు లొంగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మీ అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏది ఉందో యాజ్ పర్ ప్రోటోకాల్, మీరు యాజ్ పర్ ఏమున్నా కూడా మీరు చేయండి. మీరు చేయకపోతే మాత్రం 100% మీ అందరు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. రేపు అన్నీ కూడా మీరు ఇబ్బంది పడకండి, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టండి. ఎందుకంటే ఇవాళ మేము ప్రజల సేవ చేయడానికి వచ్చినాం. 2.5 లక్షల మంది ప్రజలు ఓట్లేస్తేనే ఇవాళ మేము ఎమ్మెల్యేగా ఎన్నికైనా. సరే వాళ్ళకి గెలిస్తే ప్రభుత్వం వస్తే రావచ్చు, కానీ వాళ్ళకి మాకు తేడా ఉంది. ఎంత? 1.85% మాత్రమే. మీరు దయచేసి మర్చిపోదు. అంటే మమ్మల్ని కూడా కోరుకున్న వాళ్ళు, మాకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 89 లక్షల మంది మాకు కూడా ఓట్లు వేసినాం. కానీ దయచేసి ఇవి మర్చిపోకండి. దీన్ని చాలా దురదృష్టకరం ఏంటంటే, సరే చెప్పొచ్చో చెప్పరాదో ఏమున్నా కానీ చెప్పక తప్పదు. గౌరవ ఎంఆర్ఓ గారు కూడా నేను చెప్తా ఉన్నాను, మీకు కళ్యాణ లక్ష్మి చెక్స్ వచ్చింది. మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా, స్థానికంగా ఉన్న సర్పంచ్లకి, ఎంపీపీకి, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి చెప్పకుండా మీరు పంచుకుంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే దీనివల్ల అనేక అలిగేషన్స్ వస్తాయి. రేపు ఆ అలిగేషన్స్కి బాధ్యులు వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. రేపు వాళ్ళు చెప్పేటోళ్ళు పైనుంచి చెప్తారు, చెప్పిన తర్వాత రేపు ఇబ్బంది పడేది మీరే కదా. ఇది కరెక్ట్ కాదు అనేది ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నా. సరే, నేను మొన్న కలెక్టర్ గారితో మాట్లాడితే ఇలా ప్రోగ్రామ్ పెట్టి ఇవ్వద్దు అనేది ఏముంది, డైరెక్ట్ ఎంఆర్ఓ గారు మీరు ఎంఆర్ఓ గారు పోయినప్పుడు